నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పొట్టలో గడబిడను తగ్గించే యాలో, ఐవీఎఫ్తో కవలలు పుడతారా, పిల్లలకు షుగర్ ముప్పు, యోగాతో రుమాటిక్ నొప్పులు మాయం, ఇంకా హెల్త్ టిప్. పొట్టలో అస్తమానం గడబిడగా ఉండడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. మనలో కొంతమందికి తిన్న వెంటనే బాత్రూమ్కి పరిగెత్తాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాదు తరచూ విరేచనాలు పట్టుకుంటూ ఒక పట్టాన తగ్గకుండా వేధిస్తుంటాయి. ఇలాంటి బాధలకు హోమియో వైద్యం యాలోను ప్రత్యేకమైన ఔషధంగా చెబుతుంది. జీర్ణమండల సమస్యలకు, ప్రత్యేకించి కడుపులో గడబిడకు యాలో ఎంత చక్కగా పనిచేస్తుందో, యాలో ఔషధాన్ని ఎలా ఎంపిక చేసి వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. యాలో మొక్కల నుంచి తయారయ్యే ఈ ఔషధాన్ని విరేచనాల నివారణకు, చిన్నపేగులో కనిపించే బాధలకు ప్రత్యేకమైన ఔషధంగా చెబుతుంది హోమియో వైద్యం. అసంతృప్తి, కోపం, చిరాకులను లోలోపలే బలవంతంగా అణిచిపెట్టుకోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే వారికి యాలోను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. యాలో సాధారణంగా జీర్ణమండలం, పేగులకు ప్రత్యేక ఔషధమే అయినా ఇది పొత్తికడుపులోని ఇతర అవయవాలపైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వయసు పైబడిన వాళ్లలో కనిపించే జీర్ణమండల సమస్యలకు యాలోను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని చెబుతారు నిపుణులు. యాలో ఔషధం గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణచౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. హోమియో వైద్య విధానం వ్యాధిని, వ్యక్తిని పరిగణనలోకి తీసుకుని ఔషధాలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది హోమియో వైద్య విధానం యొక్క ప్రత్యేకత కూడా. వ్యక్తి అంటే ఎవరు, వ్యాధి అంటే ఏమిటి, రెండు తెలుసుకోవాలి. వ్యక్తి అంటే రోగి మనసును అర్థం చేసుకోవాలా, రోగి శారీరక లక్షణాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రెండే కాదు, మన వయసును బట్టి కూడా ఔషధాలు మారుతుంటాయి. అంటే పిల్లలకు వచ్చేటువంటి వ్యాధులు వేరు, పెద్దవాళ్ళకు వచ్చే వ్యాధులు వేరు. తర్వాత అతను చేసే వృత్తిని బట్టి కూడా జబ్బులు వస్తుంటాయి. లింగభేదాన్ని బట్టి కూడా జబ్బులు వస్తుంటాయి. స్త్రీలకు వచ్చే వ్యాధులు వేరు, పురుషులకు వచ్చే వ్యాధులు వేరు. అతని యొక్క ప్రవర్తన బట్టి కూడా అతనికి జబ్బులు వస్తుంటాయి. జీవనశైలి అంటాం దాన్ని. తాగుబోతు వాళ్ళకి జబ్బులు వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి, తాగకుండా ఉంటే ఆ వ్యాధులు రావు. అందువల్ల వయస్సు, వృత్తి, లింగభేదం, జీవనశైలి, తర్వాత వారసత్వం, అట్లాగే అతని యొక్క శరీరం, మనస్సు, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవటం అంటే అది వ్యక్తి అంటే అర్థం. ముఖ్యంగా వ్యాధి అనగానే ఏ అవయవానికి వ్యాధి వచ్చింది, తర్వాత ఏం వ్యాధి వచ్చింది, ఆ అవయవంలో ఏ విధమైన బాధలు వచ్చినాయి ఆ వ్యాధి వల్ల, ఈ వ్యాధి మూలకంగా శరీరంలో ఇతర భాగాల్లో కూడా బాధలు ఏమన్నా వచ్చినాయా. అందువల్ల మనం హోమియో వైద్యం అనగానే వ్యక్తి, వ్యాధి అంటే వ్యక్తి అనగానే 7 అంశాలు ఉన్నాయి, వ్యాధి అనగానే 7 అంశాలు ఉన్నాయి. 7 14 అంశాలు కలుపుకొని మనం ఔషధాలను ఎంపిక చేస్తాం. అది హోమియో వైద్య విధానం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మామూలుగా ఈ విరోచనాలే తీసుకోండి. ఒక్కొక్కసారి ఈ విరోచనాలు అయ్యేటప్పుడు పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. మనం నీళ్ళ విరోచనాలు అంటాం కదా, మలం, నీళ్లు, దీనితో గ్యాసు, పొట్టలో గొడబడే శబ్దాలు. ఆ తర్వాత ఆ వ్యక్తికి లివర్ ఆరోగ్యంగా లేదు. లివర్ ఆరోగ్యంగా లేకుండా నీళ్ల విరోచనాలు అయి ఉండి మలం గడ్డలుగా పడుతూ, పొట్టలో ఎప్పుడు గొడబడే శబ్దాలు, గ్యాస్ ఉంటూ, ఇవన్నీ లక్షణాలు కలిసి ఉంటే యాలో చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. యాలో వ్యక్తులకు అకస్మాత్తుగా విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. విరేచనాలను ఎంతమాత్రం ఆపుకోలేరు. ఉదయం 5ంటికి లేచి విరేచనానికి పరిగెడుతుంటారు. ఇక పొట్టలో కుడివైపు కింది భాగంలో కోసుకున్నట్లుగా బాధపడుతుంటారు. విరేచనాలు పట్టుకోవడానికి ముందు మలబద్ధకంతో బాధపడుతుంటారు. విరేచనాలకు వెళ్లినప్పుడు విపరీతమైన అపాన వాయువులు వెలువడుతుంటాయి. విరేచనాలు అవుతున్న సమయంలో విపరీతమైన నీరసం, అలసటగా ఉంటుంది. ఆసనంలో తీపు, దురదగా ఉంటుంది. మొలలు ఉన్నప్పుడు అవి ద్రాక్షగుత్తుల్లాగా కిందకు వేలాడుతూ కనిపిస్తుంటాయి. యాలో వ్యక్తులకు వెచ్చటి వాతావరణం గిట్టదు. వెచ్చటి వాతావరణంలో తలనొప్పి ఉద్రేకిస్తుంటుంది. అయితే తలనొప్పిగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంటుంది. బీరు అంటే మక్కువ. అయితే బీరు తాగిన తర్వాత వీరిలో బాధలు ఉద్రేకిస్తుంటాయి. ఆల్చిప్పలు తినటం వల్ల, బీరు తాగడం వల్ల విరేచనాలు పట్టుకునే వారికి యాలోను తప్పనిసరిగా ఎంపిక చేసి వాడుకోవాలి. యాలో డయేరియాకి ఎంత ముఖ్య ఔషధం,
అది పేగుల్లో వాపు ఎంటరైటిస్ అంటాం, దానికి కూడా అంత ముఖ్య ఔషధం. తర్వాత యాలో పైల్స్ కూడా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. యాలో పైల్స్ ఎలాంటి మలలు, అవి ద్రాక్ష గుత్తుల్లాగా బయటకు పొడుచుకొచ్చి కనపడతాయి. ఆ సందర్భంలో యాలో గుర్తుపెట్టుకోవాలి. యాలో లివర్ బాధకు కూడా అంతే ముఖ్యం. హెపటైటిస్, ఒక్కొక్కసారి గాలి పోయేటప్పుడు ఫ్లాటస్ అంటాం, ఫ్లాటస్ పోయేటప్పుడు విరోచనం కూడా దారిపోతూ ఉంటుంది. విరోచనానికి వెళ్ళాలని అనిపిస్తే ఆగలేడు, సడన్ అర్జ్, వెంటనే పరిగెత్తుకు వెళ్ళాల్సిందే. ఒక్కొక్కసారి విరోచనం తెలియకుండా అవుతుంది. ఈ విరోచనాలతో పాటు తలనొప్పి కూడా పట్టుకుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ 5 o'clock ఎక్కువగా విరోచనాలు అవుతుంటాయి. ఎర్లీ మార్నింగ్ డయేరియా అనగానే యాలో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే విరోచనం గ్యాస్ కలిసి ఉందో తప్ప గుర్తుపెట్టుకోవాలి. విరోచనం గ్యాసే కాకుండా మ్యూకస్ జిగురు పడుతుంటే తప్ప గుర్తుపెట్టుకోవాలి. యాలో వ్యక్తులు ఉన్నారే, వాళ్ళకి చన్నీళ్ళు పెట్టి కడుక్కుంటే చాలా హాయిగా ఉంటుంది. చన్నీళ్ళు అనే విషయం ఎందుకు అంటున్నానంటే, తలనొప్పి వచ్చినా కానీ తలకి చన్నీళ్ళతో కడుక్కుంటే చల్లి హాయిగా ఉంటుంది. పొట్టుబ్బరం, పొట్టలో గుడబెడలు, చన్నీళ్ళు, తెలియకుండా విరోచనం కావటం, ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని మనం యాలో వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే, వాళ్ళకు నిద్రలో కళలు వచ్చినా విరోచనం అవుతున్నట్టే కళలు వస్తుంటాయి. స్వభావరీత్యా తీసుకున్నట్టయితే కోపం ఎక్కువ, చికాకు ఎక్కువ. సాధారణంగా లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కోపం, చికాకు ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఎండాకాలంలో విరోచనాలు అవుతుంటే యాలో తప్ప గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎక్కువగా ఆవగా తింటారు, ఆవగా తాగుతుంటారు. వాళ్ళకి కానీ బాధలు కానీ వస్తే యాలో ముఖ్యమైనటువంటి ఔషధం. చల్లదనం వాళ్ళకి హాయినిస్తుంది. ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకుని మనం యాలోను ఉపయోగపెట్టుకోవచ్చు. యాలో ఔషధం ప్రధానంగా పేగులు, మలద్వారంపై ప్రభావం చూపించే ఔషధం. అన్నకోశం, చిన్న పేగులకు సంబంధించిన బాధలైన అజీర్ణం, వాంతులు, విరేచనాల వంటి సమస్యలకు యాలో బాగా పనిచేస్తుంది. అలాగే పురీషనాళంలో వాపు ఉన్నప్పుడు తప్పనిసరిగా యాలో ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకోవాలి. తరచూ విరేచనాలు, మలబద్ధకం, మొలలతో బాధపడేవారికి యాలో ఒక మేలైన పరిష్కారం. అలాగే కాలేయంలో వాపు ఉన్నప్పుడు, దురదలు బాధిస్తున్నప్పుడు, తరచూ తీవ్రమైన తలనొప్పి వేధిస్తున్నప్పుడు, నడుము నొప్పి బాధలకు యాలోను తప్పనిసరిగా గుర్తుంచుకొని ఎంపిక చేసి వాడుకోవాలి. యాలో ఔషధం 200 cc మాత్రల్ని పెద్దలు 6, పిల్లలు 4 గోళీల చొప్పున వారానికొకసారి గుణం కనిపించేంత వరకు వాడుకోవాలి. జీర్ణమండల సమస్యలకు, ప్రత్యేకించి కడుపులో గడబిడకు యాలో ఎంత చక్కగా పనిచేస్తుందో, యాలో వ్యక్తుల శారీరక, మానసిక లక్షణాలు ఎలా ఉంటాయో, యాలో ఔషధాన్ని ఎలా ఎంపిక చేసి వాడుకోవాలో తెలుసుకున్నాం కదా. రామాయణంలో కవల పిల్లలైన లవకుశుల్ని చూసినప్పుడు మనసంతా పులకరించిపోతుంది. ఒడ్డు, పొడుగు, రంగు, రూపురేఖల్లో ఒకరికొకరు జిరాక్స్ కాపీల్లా కనిపించే అలాంటి కవలల్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. అయితే కవలల్ని కనే అదృష్టం ఇప్పుడు కొంతవరకు కృత్రిమ గర్భధారణ పద్ధతులు కల్పిస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా టెస్ట్ ట్యూబ్ బేబీ విధానమైన IVFని ప్రయత్నించే వారికి కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ అనురాధ గారి మాటల్లో ఇప్పుడు విందాం. టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ అలాగే ఓవులేషన్ ఇండక్షన్కి మందులు వాడినప్పుడు కూడా కొంత కవలలు అలాగే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ అనేది కొంత ఇంక్రీజ్ అవుతుంది. మరి చాలామంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు అసలు కవలలు పుడితే బాగుండని అంటారు. మళ్ళీ రెండోసారి ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా ఒకటేసారి ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందని. అట్లా అని ప్రతి వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీలో కవలలు పుట్టాలని ఏం లేదు. నార్మల్గా టెస్ట్ ట్యూబ్ బేబీలో 3 పిండాలని గర్భసంచిలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాంటి వాళ్లలో ప్రెగ్నెన్సీ వచ్చేది 30%. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లలో 80%లో సింగిల్ ప్రెగ్నెన్సీ ఛాన్సే ఉంటుంది. కానీ ఒక 15%లో ట్విన్స్ కావచ్చు. అలాగే మరి 3 పెట్టినప్పుడు 5%లో ట్రిప్లెట్స్ కూడా అయ్యే రిస్క్ ఉంటుంది. సో తప్పకుండా అందరికీ కవలలు పుట్టాలి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రావాలని లేదు. బట్ రిస్క్ అనేది 15 నుంచి 20% వరకు ఉంటుంది. పిల్లల్లో షుగర్ జబ్బు అనగానే మనందరికీ ముందుగా టైప్ 1 డయాబెటీసే గుర్తుకొస్తుంది. పుట్టుకతోటి ఇన్సులిన్ కొరత ఉన్న పిల్లల్లో టైప్ 1 కనిపించడం మామూలే. పైగా టైప్ 1 డయాబెటీస్లో లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు, డాక్టర్లు కూడా దీన్ని చాలా తొందరగానే గుర్తిస్తారు. అయితే టైప్ 2 అలా కాదు. బయటకు ఎలాంటి లక్షణాలు కనబడవు. పైగా సాధారణ గ్లూకోజ్ పరీక్షలోనూ చిక్కదు.
ఫలితంగా పిల్లల్లో చాలామందికి 15 ఏళ్ల వయసుకే షుగర్ తాలూకు తీవ్రస్థాయి సమస్యలు మొదలైపోతున్నాయి. భావి పౌరుల నిండు జీవితాలకు పెనుముప్పుగా పరిణమిస్తోన్న షుగర్ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ అనేది పిల్లల్లో చాలా ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలు 15 ఏళ్ళు లోపు ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, లేకపోతే వాళ్ళకి తీసుకోవాల్సిన ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా, లేదా వాళ్ళ కోమా లాంటి సందర్భాల్లో వెళ్తున్నట్లయితే టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి బయటపెడుతుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా మైల్డ్ వ్యాధి అన్నమాట. ఇది బయట కనిపించదు. కనిపించకుండా శరీరంలోనే రక్తంలో ఉంటుంది, గ్లూకోజ్ ఎక్కువగానే ఉంటుంది. అది కూడా 24 గంటలు ఉండదు, అప్పుడప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు నార్మల్గా ఉంటుంది. అది నార్మల్గా ఉన్నప్పుడు రక్త పరీక్ష చేసుకున్నట్లయితే పిల్లల్లో డయాబెటీస్ బయటపడదు. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది తెలుసుకోవడానికి రక్తంలో గ్లూకోజ్ పరీక్ష ఒకటే కాకుండా రక్తంలో హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష చేయించాలన్నమాట. హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష ఏమవుతుందంటే గత 3 నెలలుగా రక్తంలో గ్లూకోజ్ ఏమాత్రం కొంచెం పెరిగినా కూడా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెరిగినా కూడా, అంటే 3 నెలల్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రక్తంలో గ్లూకోజ్ పెరిగి మిగతా సమయం అంతా కూడా నార్మల్గా ఉన్నా కూడా మీ హీమోగ్లోబిన్ A1C అనేది వాళ్ళకి డయాబెటీస్ ఉందో లేదో చెప్తుందన్నమాట. హీమోగ్లోబిన్ A1C పరీక్షలో ఏదైనా డయాబెటీస్ ఉంది అని తేలినట్లయితే ఇక చేయాల్సింది ఏంటంటే C-పెప్టైడ్ అండ్ గ్యాడ్ యాంటీబాడీ అనేటువంటి 2 పరీక్షలు. ఈ 2 కూడా చాలా ఖరీదైన పరీక్షలు. ఈ పరీక్షల్లో వీళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాలా, ఇన్సులిన్ ఇవ్వక్కర్లేదా అనే విషయం తెలుస్తుంది అన్నమాట. 15 ఏళ్ల లోపు 45 కిలోలు ఉన్నట్లయితే లావుగా ఉన్నారు అని అనుకుంటాం. ఇది ఒక అంచనా అన్నమాట. ఇలా లావుగా ఉన్న పిల్లలకి హీమోగ్లోబిన్ A1C పరీక్ష చేయించాలి. ఇదే కాకుండా తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళ పిల్లల్లో ఈ టైప్ 2 డయాబెటీస్ ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి అలాంటి పిల్లలకు కూడా ఈ హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష చేయించాలి. ఇక మూడోది ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆవిడకి డయాబెటీస్ వచ్చినట్లయితే, అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం మనం, GDM అని, వాళ్ళకి పుట్టిన బిడ్డలకి 20-25 ఏళ్ల వయసు కల్లా వాళ్ళకి లావుగా ఉండటం, డయాబెటీస్ రావటం, ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న తల్లికి పుట్టిన బిడ్డలకు కూడా ఈ హీమోగ్లోబిన్ A1C అనేటువంటి పరీక్ష చేయించాలి. హీమోగ్లోబిన్ A1C పరీక్ష ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీరు తినకపోయినా, తిన్న తర్వాత అయినా, లేదా ఉదయాన్నైనా సాయంత్రం అయినా, మీకు వీలైన సమయంలో మీరు హీమోగ్లోబిన్ A1C పరీక్ష అయితే చేయించుకోవచ్చు. పిల్లలకు కూడా షుగర్ ముప్పు పొంచి ఉందన్న డాక్టర్ల హెచ్చరికల నేపథ్యంలో కుటుంబంలో షుగర్ చరిత్ర ఉన్నప్పుడు, పిల్లలు బాగా లావుగా ఉన్నప్పుడు షుగర్ ముప్పును ఖచ్చితంగా తెలియజెప్పే A1C పరీక్షని తప్పనిసరిగా చేయించాలి. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు క్షీణించడం, కీళ్లు అరిగిపోవడంతో కీళ్లన్నీ బాగా నొప్పులు పెడుతుంటాయి. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు బాగా బాధిస్తుంటాయి. వీటికి తోడు రుమాటిజం వంటి జబ్బులున్నప్పుడు ఒంట్లోని కీళ్లన్నీ తీవ్రమైన నొప్పి, మంటలతో వేధిస్తుంటాయి. రుమాటిక్ బాధలుగా పిలిచే ఇలాంటి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు యోగా చెబుతున్న ఉపశమన ఆసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు యోగా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం రొమాటిక్ సమస్యలకి ఎటువంటి ఆసనం చేయాలి, ఎటువంటి ప్రాణాయామం చేయాలి. ఈ రొమాటిక్ పెయిన్స్ అనేటటువంటివి ముఖ్యంగా వయసు పైబడినటువంటి వాళ్ళలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. జాయింట్స్ అన్నీ పట్టేయడం, విపరీతమైనటువంటి నొప్పులు రావడం, దేన్ని ఏ పని చేయలేకపోవడం, ఏ విధమైనటువంటి బరువులు ఎత్తలేకపోవడం, ఇట్లా జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా విపరీతంగా వాళ్ళని బాధిస్తూ ఉంటాయి. ఒక సమస్య వచ్చిన తర్వాత వాటిని నివారించుకోవడం కన్నా కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యోగాసనాల్లో ముఖ్యంగా కొన్ని ఆల్ జాయింట్స్ వార్మప్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. అదేవిధంగా పర్వతాసనం, భుజంగాసనం, త్రికోణాసనం ఇవన్నీ కూడా ఈ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పర్వతాసనం మరియు వాయుముద్ర ప్రాణాయామం ఏ విధంగా చేయాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం పర్వతాసనం. ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో పర్వతాకృతిని పోలి ఉంటుంది, అంటే మౌంటైన్ పోస్ట్లో ఉంటుంది కాబట్టి దీన్ని పర్వతాసనం అని అంటారు.
ఇప్పుడు ఈ పర్వతాసనం వజ్రాసనం మీదుగా చేస్తాం. ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. రైట్ లెగ్ని స్ట్రైట్గా తీసుకొని రావాలి. రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ని కూడా ఉంచాలి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి బ్యాక్కి వజ్రాసన భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. ఈ వజ్రాసన భంగిమ నుంచి 2 చేతులు మోకాళ్ళ ముందు అరిచేతులు ఉంచి 2 హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు 2 పాదాలు 2 అరికాళ్ళు నేలకు తాకించి కాళ్ళను నిదానంగా పైకి లేపుతూ తలను పూర్తిగా లోపలకు ఉంచుకొని పర్వతాసన భంగిమకి రావాలి. ఇప్పుడు మరలా మోకాలు నేలకు తాకించి వజ్రాసన స్థితికి రావాలి. మరొకసారి ఈ పర్వతాసనాన్ని చేద్దాం. 2 చేతులు అరిచేతులు నేలపైన సపోర్ట్ తీసుకొని 2 మోచేతులు లిఫ్ట్ చేస్తూ 2 అరికాలని నేలకు తాకించి పర్వతాసన భంగిమకి రావాలి. రెండు మోకాల్ని నేలకు తాకించి వజ్రాసన భంగిమకి రావాలి. ఇప్పుడు ఫిస్ట్ టెక్నిక్ ద్వారా వజ్రాసనం నుంచి బయటికి రావాలి. మరొకసారి వెనక్కి, మరొకసారి ముందుకి. వజ్రాసనం మీద కూర్చొని 2 చేతులు తొడలపైన ఉంచి ఎడమ చేయి సపోర్ట్ తీసుకొని ఒక పక్కకు వరిగి కుడికాల్ని సుఖాసన భంగిమలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం వాయు ముద్ర ప్రాణాయామం. ఈ వాయు ముద్రని పద్మాసనంలో కానీ, లేకుంటే అర్ధ పద్మాసనం కానీ, లేకుంటే సుఖాసనం కానీ, లేకుంటే వజ్రాసనం కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూర్చొని కూడా చేయవచ్చు. ఏ భంగిమలో కూర్చున్నప్పటికీ కూడా అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ముందుగా చూపుడు వ్రేళ్ళను ఫోల్డ్ చేసి చూపుడు వ్రేళ్ళని బొటన వ్రేళ్ళ కిందగా ఉంచి చూపుడు వేలు యొక్క వెనక భాగం వైపు బొటన వేలుతో ఒత్తి ఉంచి మిగిలినటువంటి 3 వ్రేళ్ళు కూడా మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది, హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంటాయి, మెడ నిటారుగా ఉంటుంది, హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరవాలి. చూపుడు వేలిని బొట్టన వేలిని రిలీజ్ చేయాలి ముద్రని. చూశారు కదండి ఈ పర్వతాసనాన్ని, వాయుముద్ర ప్రాణాయామాన్ని. అవకాశం ఉంటే మీకు వీటితో పాటుగా చిన్మయ ముద్ర ప్రాణాయామాన్ని, చిన్ముద్ర ప్రాణాయామాన్ని, ఆదిముద్ర ప్రాణాయామాన్ని కూడా
ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మీరు చేసినట్లయితే మీకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి. ఈ పర్వతాసనాన్ని 5 నుంచి 10 సార్లు చేయవచ్చు. అదేవిధంగా వాయుముద్ర ప్రాణాయామాన్ని సుమారుగా 20 నుంచి 30 నిమిషాలు ప్రతిరోజు చేసుకుంటే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తాయి. సో ఈరోజు మీరు చూసినటువంటి ఈ పర్వతాసనం మరియు వాయుముద్ర ప్రాణాయామాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా సాధన చేసి మీరంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా జీవించాలని కోరుకుంటూ నమస్కారం. రుమాటిక్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతున్నప్పుడు మెంతులు, ఉసిరికాయలు, కరివేపాకు, బ్రాహ్మి ఆకుల్ని వేసి మరిగించిన కొబ్బరి నూనెను చల్లారాక తలకు పట్టించండి. ఇలా కొంతకాలం చేస్తే బాల నెరుపు తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి. మెయిన్ యాంకర్ డ్రెస్ కర్టసీ బై నీరూస్.